ఒక తార నా కోసం వచ్చింది వేళ ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ ఇలలో ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ తారా జాబిలి కలవని నాడు ఏ వెన్నెలా లేదులే ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ వాట్ అన్ ఎంట్రీ సూపర్ సాంగ్ యా బాగున్నావా? ఈ పాటకి డాన్స్ చేసావరా అందులో ఇన్వాల్వ్ అయిపోయావేంటి వెల్కమ్ టు మండి మగడు పెంకి పిల్లం. వామ్మో! నువ్వు మాట్లాడితే కొంచెం ఎలాగో ఉంది అంటే కృష్ణ గారు కదా కొంచెం, కానీ ఎంత గొప్ప నటుడు తెలుసా కృష్ణ గారు. Yeah. ఒక పేజ్ మొత్తం అలా చూసుకొని సింగిల్ టేక్ లోకి ఎత్తరబ్బా. అవును సూపర్ సార్ సూపర్, అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ కృష్ణ గారు. ఏంటి స్పెషల్ ఇవాళ? ఏంటి స్పెషల్ ఏమీ లేదు, రోజులాగే. పార్టిసిపెంట్స్ ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నారా? పిలిచేద్దాం మరి. పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్ మా పార్టిసిపెంట్స్. మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. Welcome to a brand new episode of మండి మగుడు. పెంకి పిల్లం. రైట్, సో ముగ్గురు కూడా హార్టీ వెల్కమ్ టు మండి మగుడు పెంకి పిల్లం. Thank you. సో ఇంట్రొడక్షన్ తో స్టార్ట్ చేద్దాం. మా ఆవిడ పేరు సృజన, ఆమె హౌస్ వైఫ్, మాకు ఒక బాబు. హౌస్ వైఫ్, ఒక భయపడుతున్నారా? బాబు. మీ ఆవిడికి భయపడుతున్నారా ఏంటి? లేదు, మీ ఆవిడ చెప్తా చూడండి. మా హస్బెండ్ పేరు విజయ్ కుమార్, తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది. నేను ఒక చిన్న గిఫ్ట్ లాస్యా కోసం. జరుగు జరుగు, నా కోసం గిఫ్ట్, నా కోసం గిఫ్ట్. ఎవరు తెలియదు కదా షోలో. యా, దిస్ ఈస్ మై వర్క్. చెప్పడానికి ట్రై చేస్తున్నా. పేపర్ క్విల్లింగ్స్ తో, యాక్చువల్ గా పేపర్ తో జ్యువెలరీ చేయడం. అంటే ఆర్ట్స్ ప్లస్ ఇయర్ రింగ్స్ కూడా అన్ని ఉంటాయి దాంట్లో. చాలా లైట్ వెయిట్. ఇది కూడా అది. యా, హెవీగా కనిపించే లైట్ వెయిట్. నిజంగా ఇట్లా హ్యాండ్ మేడ్ ఇయర్ రింగ్స్ వాడలేదు నేను. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. మీరు మీ ఆవిడ గురించి ఏదో షో కంటే ముందు ఏదో ఎవరికో భయపడుతున్నావు నిన్న. మా ఆవిడకేనండి. మీ ఆవిడకేనా? అదైతే ఓకే, అట్లయితే ఓకే. ఇంకెవరికి కాదుగా? ఇంకేం లేదండి. ఓకే, మీ ఆవిడ గురించి. మా ఆవిడ పేరు మహాలక్ష్మి, తను బీటెక్ కంప్లీటెడ్. బీటెక్ కంప్లీటెడ్, హౌస్ వైఫ్. చెప్పండి మేడం. మహాలక్ష్మి గారు. మా హస్బెండ్ పేరు జీవన్, మా మ్యారేజ్ 3 years అయింది. మాది ప్రింటింగ్ ప్రెస్. ఉంది. వెరీ నైస్. వెల్కమ్ టు ఎంఎంపీపీ. థ్యాంక్ యూ. మా ఆవిడ పేరు శ్వేతారెడ్డి, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. తర్వాత హౌస్ వైఫ్, చిన్న పాప ఉంది, 8 months పాప. ఇంకా చదువుతుందా? ఫైనల్ ఇయర్ చెప్పేసి. వావ్. మీరు చదివిస్తున్నారా? తను పెళ్లి కాకముందు చెప్పాను, అడిగాను నీ గోల్ ఏంటంటే బీటెక్ కంప్లీట్ చేయటం అండి.
ఓకే అని చెప్పేసి చదివిస్తున్నాను. బీటెక్ తర్వాత జాబ్ తన ఇష్టం, తన ఇష్టం. తన ఇంట్రెస్ట్ ఏదైనా కాదు. ఎంకరేజ్ చేస్తారు. వెరీ నైస్, వెరీ నైస్. మీరండి? మా వారి పేరు అశ్విన్, తను బిజినెస్ చేస్తారు, వెజిటబుల్ బిజినెస్. మాకు 8 months బేబీ ఉంది. 8 months. గర్ల్ బాయ్? గర్ల్. గర్ల్. ఏం పేరండి? అద్విక. అద్విక. వెరీ స్వీట్, వెరీ స్వీట్. వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పిల్ల. ఇప్పుడు చూద్దాం ఎవరైనా ఒక్కరే గెలుస్తారండి మొండి మొగుడు పెంకి పిల్ల టైటిల్. ముగ్గురు ఫ్రెండ్స్ కాబట్టి ఎవరు గెలిచినా మీరు గెలిచినట్టే కదా. అందరూ ఇట్లా చాలా లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ మిస్టర్ పెళ్లి కూతురు. రవి గారు నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? మా బేబీస్ కూడా రెడీగా ఉన్నారు. మీ బాబు నంబర్ 3 అండి. మొన్ననే యూకే నుంచి వచ్చాడు. ఆ బాబుకి ఈ బేబీని సెట్ చేద్దాం, మాట్లాడుకున్నారు రండి. అబ్బా సిగ్గు వీడియో. ఎలాంటి అమ్మాయిలు కావాలో అలాంటి అమ్మాయిలు దొరుకుతున్నారండి ఇక్కడ. చూడు ఫస్ట్ మా బేబీని మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా బాబు? అవునండి. బేబీ బేబీ కొంచెం ఆ పరద తీస్తావా బేబీ? అర్రే ఏం పేరమ్మా? అదే రౌండ్ గా ఉంటది చూడండి. అమ్మా నీ పేరమ్మా, నీ పేరు? అదే నా పేరు. రౌండ్ గా ఉంటది, తొక్క తీసి తింటారు. బత్తాయా? మీ అమ్మగారి పేరు పనసకాయ? అవునా? అందుకే అలా ఉంది. అందుకే అలా ఉంది రవి. అందుకే అలా ఉంది. పనసకాయలు. రెడీ. ఏం వస్తుందమ్మా బత్తాయి అమ్మ నీకు? బత్తాయి. బత్తాయి. మళ్ళా బత్తాయిలా? బత్తాయిల బిజినెస్ ఇది? బత్తాయి జ్యూస్ తాగి తాగి ఇలా అయింది. బాగా పెడుతున్నారుగా. స్మార్ట్ ఫోన్ ఉందా నీకు? స్మార్ట్ ఫోన్ ఉందండి. వాట్సాప్ ఉందా? ఒక వాట్సాప్ ఒకటి ఇది వస్తుంది. తీసేసేయండి, చాలా చూసారు మీ ఫేస్. ఫిలిమ్స్ చూస్తారా? ఫిలిమ్స్ అంటే ఇంట్రెస్టేనా? చాలా ఇంట్రెస్ట్. ఫిలిమ్స్ ఎప్పుడు రిలీజ్ అయ్యారో నాకు కంపల్సరీ తీసుకెళ్ళాలి. అలా అయితేనే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. అదేంటండి మీరు మా అమ్మాయిని తీసుకెళ్ళాలి కానీ మా అమ్మాయి మిమ్మల్ని తీసుకెళ్ళాలి? అందుకనే రివర్స్. అందుకనే. అమ్మా ఒక పాట అందుకో. మా అమ్మాయి పాటలు చాలా బాగా పాడుతుందండి. అవునా? ఒక అదే పాట పాడండి. అద్భుతం. అబ్బా అబ్బా భైరవ భైరవ రాగంలో. ఓకే గ్రాంటెడ్. అమ్మా అమ్మా పాప నేను బేబీ అది అలా పిలవాలి. బేబీ నెంబర్ 2. సి బాబు నెంబర్ 2 ఇస్ వెయిటింగ్. ఇగో అమ్మా పెళ్లి చూపులు అవుతున్నాయి అమ్మా నీకు. ఏం పేరు నీ పేరు? ఇది చాలా ఏంది? కాయ ఏం చేస్తున్నావు మీరు అమ్మాయిలతో? ఏందా మాట తీరు చూడు. అది కాదండి, వాళ్ళు అలా పెరిగారు హాస్టల్స్ లో. నన్నేం చేయమంటారు? హాస్టల్ మీకు టచ్ చేయలేదా? అంటే ఏ పెద్ద తేడా బ్యాచ్ ఉండరమ్మా మీ అమ్మాయిలు. మీకు నచ్చితే చేసుకోండి రవి గారు, మా అమ్మాయిలు ఇంతే. సరేలే వీడికి నచ్చాలి. ఇగో జాంకాయ అంట. సరిత్రం. నన్ను ఊహించుకొని ఒక పాట పాడు. బిజా బిజా ఒక్కసారిలా అరే ఏం చేసావే నన్నిలా. ఇంకా మనం ఏం చేయలేగా. ఏం చేయలేం కూడా. ఎందుకో ఇలా నిన్ను మామూలు తేడా కాదు. చూసాలిలా. అంతే అంతే పాట మొత్తం పాడమంటారా ఏంటి? చాలా బాగా. అమ్మా కొంచెం పద్ధతులు మార్చుకుంటావా? మా అబ్బాయికి ఇస్తా. లేదండి, పెళ్ళైన తర్వాత మీ అబ్బాయి మారిపోతాడండి. మా అమ్మగారు ఎలా చెప్తే అలా. పెళ్లి తర్వాత మా వాడు ఇలా మారిపోతాడేమో నాకు భయం అవుతుంది. కరెక్ట్ గా గెస్ చేశారు. చూసావేంటి? నాకేం తెలిసి ఇట్లుంటుందని. అమ్మని చూసి ఓ పద్ధతి గల కుటుంబం అనుకున్నా. ఇప్పుడు మీ ఇద్దరు ఆయన బత్తాయి అంటే జాంకాయ అంట. ఒరేయ్ ఒరేయ్ నువ్వు నీ పెళ్ళం పక్కన కూర్చోపో. ఇది బెటర్. ఇప్పుడు ఏమీ చేయలేవే. నీ పేరేంటమ్మా? భయం అవుతుంది అడుగు నీకు. అమ్మా భయపడకండి. నీ పేరేంటమ్మా? కాయ. అబ్బు ఏం కాయ? కొబ్బరికాయ అండి. వంకాయ అనుకున్నాంలే మేము. బత్తాయ, జాంకాయ, కొబ్బరికాయ అంట. మీరు అలా అర్థం చేసుకోనండి. అన్ని కాయలే. అమ్మాయిలు కదా. అరే నువ్వు ఇట్రా కూర్చుని చాలు ఇట్రా. మా బేబీ నెంబర్ 1 గురించి నీకు తెలీదు. అదే ఇలాంటి వాటిల్లో ఎక్కువ. అది ఏదో మీరు కొంచెం కవర్ చేస్తుంది. అది పెళ్లి కూతురు హెయిర్ స్టైల్ నచ్చలేదు. ఎవరికి నచ్చలేదు ఈడ. సరే నృత్యం, శాస్త్రీయ నృత్యం. డాన్స్ వేరే అబ్బాయిలను చూసుకోండి, మేము వెళ్తున్నాము. ఏ లవండి
అమ్మాయ్యా ఎట్టకేలకు సంబంధం క్యాన్సిల్ అయిపోయింది. మా అమ్మాయిలకు ఎక్కడ పెళ్లి అయిపోతాయో అని భయపడ్డాను. మీరైతే సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. మిస్టర్ పెళ్లి కూతురు జీవించేశారండి ఈ అమ్మాయిలు. ఏం నవ్వుకున్నాం ఫస్ట్ ఎపిసోడ్ ఇలా నవ్వుకోవడం. ముగ్గురు బీభత్సంగా పర్ఫామ్ చేశారు కాబట్టి మొండి మొగుడు పెంకి పిల్లలు ఎప్పుడు ఇలా జరగలేదు. ఇంత బాగా చేశారు కాబట్టి ముగ్గురికి 1000 ఎంత వేయించినా వచ్చేది 300. 300 పాయింట్స్. థ్యాంక్ యూ. సెకండ్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ ఎందుకంటే ప్రేమంట. ఎందుకంటే ప్రేమంట ఈ రౌండ్ లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. షూర్ మీ టాలెంట్ మీ అండర్స్టాండింగ్ మీద ఉంటాయి. చిన్న 3 సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాం. దానికి ఇద్దరు ఒకటే టైంలో ఆన్సర్ చెప్తారు. లెట్స్ స్టార్ట్ దిస్ రౌండ్ విత్ ది సీనియర్ మోస్ట్ కపుల్ ప్లీజ్. ఫస్ట్ క్వశ్చన్ మీ ఇద్దరికి. మీ హస్బెండ్ వాడే టూత్ బ్రష్ కలర్ ఏంటి? మీ ఆయన మీ వాష్రూమ్ లో ఏ కలర్ టూత్ బ్రష్ మీ ఆయన వాడతాడు? కలర్. ఓకే అర్రే వెరీ గుడ్. ఓకే రైట్. సెకండ్ క్వశ్చన్. మీ ఆవిడ వెళ్ళిన స్కూల్ పేరేంటి? మీ ఆవిడ వెళ్ళిన స్కూల్ పేరేంటి? చదివిన స్కూల్. చదివిన మీ వైఫ్ చదివిన స్కూల్ నేమ్. ఓకే యువర్ థర్డ్ క్వశ్చన్. మీ ఆవిడకి ఇష్టమైన హీరోయిన్ ఎవరు? చాలా ఇది ఈజీ. ఇది ఈజీ. పామినా అయితే ఆలోచిస్తా. పమిలా ఆండర్సన్ అని రాయ్. స్నేహ. అటు చూడకూడదండి. ఆల్రైట్ వెరీ గుడ్. అయిపోయి 3 క్వశ్చన్స్ అయిపోయాయి. కానీ రవి నీకు అక్కడ నుంచి ఆన్సర్ వినిపించలేదా రవి? ఆన్సర్ చెప్పిందా? యా చెప్పలేదు. పక్కా చెప్పలేదు. మాకెందుకో ఆన్సర్ ఇక్కడ దాకా లేదు, వినిపించలేదు. సౌండ్ రాలేదు అసలు. సైలెంట్ గా రాశారు. మీరు మనసులో అనుకుంటూ రాసారా? లేదు అసలు నేను అనలేదే. నేను బయటికి అనలేదు. రాలేదు కానీ మైక్ లో రికార్డ్ అయిందంట మీరు చెప్పిన ఆన్సర్, మీరు రాసిన ఆన్సర్. లేదే. స్నేహ. ఓకే ఇట్స్ ఓకే కమ్ ఆన్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. మీ హస్బెండ్ షర్ట్ సైజ్ ఎంత? సో ఫస్ట్ క్వశ్చన్. మీ హస్బెండ్ వాడే టూత్ బ్రష్ కలర్ ఏంటి? మీరేం రాశారు సార్? బ్లూ రాశారు కానీ ఇక్కడ వైట్. మిస్ మ్యాచ్. నో ప్రాబ్లం. సెకండ్. మీ ఆవిడ చదువుకున్న స్కూల్ పేరు ఏంటి? మీరేం రాశారు? శ్రీ సరస్వతి శిశు మందిర్. శ్రీ సరస్వతి సుష్మా. రైట్ ఆన్సర్. 100 పాయింట్స్. సో థర్డ్ క్వశ్చన్ యాక్చువల్ గా రాంగ్. ఇద్దరు కరెక్ట్ గా రాసినా కూడా మీరు బయటికి ఆన్సర్ Answer చెప్పారు కాబట్టి ఆ చెప్పడం క్వశ్చన్ జరిగింది. క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా మేము అడిగాము. ఆ క్వశ్చన్ ఏంటంటే మీ ఆయన షర్ట్ సైజ్ ఎంత అని. సో ఆన్సర్ రాసిన తర్వాత మళ్ళీ మీరు ఆన్సర్ రిపీట్ చేశారు. Which means you're disqualified and you get only 100 points. No problem, no problem, no problem. Okay? ఎందుకంత Thank you. కోపం పడతావా? Alright. Second couple, make sure that you don't talk. అస్సలు మాట బయటికి రాకుండా చేయండి. వాళ్ళకి ఫస్ట్ టైం కాబట్టి 2 ఛాన్స్ ఇచ్చాం కానీ ఇక్కడ ఓన్లీ 3 ఛాన్సెస్. ఓకే 3 క్వశ్చన్స్. వెల్కమ్. కమ్. yes ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామా? కొంచెం టెన్షన్ ఏమైనా ఉందా? ఏం లేదు కదా. మీ హస్బెండ్ మొబైల్ నంబర్ ఉంది కదా, ఆ మొబైల్ నంబర్ లో లాస్ట్ డిజిట్ ఏంటి? మీ మొబైల్ నంబర్ లో లాస్ట్ డిజిట్ ఏంటి? ఏంటి రాయండి. ఓకే ఓకే వచ్చేసిందా? yes నెక్స్ట్ క్వశ్చన్. మీ ఆవిడకి ఇష్టమైన స్పోర్ట్, అవుట్డోర్ స్పోర్ట్ నాట్ ఇండోర్ స్పోర్ట్. మీ ఆవిడకి ఇష్టమైన ఆట స్పోర్ట్. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఆలోచించండి. స్పోర్ట్. ఓకే వెరీ నైస్. థర్డ్ క్వశ్చన్. పెళ్ళైన తర్వాత మీ ఆవిడ ఫస్ట్ చేసిన వంట ఏంటి? పెళ్లి తర్వాత మీ ఆవిడ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సొంతంగా చేసిన వంట. గుర్తొచ్చింది ఇక్కడ. అమ్మో ఆ రోజు నేను ఎలా మర్చిపోను. చూద్దాం ఆన్సర్ లేదా చూద్దాం. మొబైల్ నంబర్ లో లాస్ట్ డిజిట్ ఏంటి బాబాయ్? 0.
0 రైట్ ఆన్సర్. మీ ఆవిడకి బాగా ఇష్టమైన స్పోర్ట్ ఏంటి? టెన్నిస్. ఇక్కడ ఖోఖో. సో నో ప్రాబ్లం. పెళ్లి తర్వాత మీ ఆవిడ మీకు చేసి పెట్టిన వంట ఏంటి? ఇక్కడ గులాబ్ జామున్. ఆ! సో ఓన్లీ 1 కరెక్ట్. సో 100 పాయింట్స్. ఏంటి ఈ గేమ్ ఇంత టఫ్ ఉందా? చాలా టఫ్. వాళ్ళేమో హీరో హీరోయిన్లు పూలు పుట్టలు దాని గురించి మాట్లాడుకొని వస్తున్నారు, కానీ మనం అడిగే క్వశ్చన్స్. రైట్. సో ఫైనల్ గా ప్లీజ్ వెల్కమ్ ది థర్డ్ కపుల్. ఆల్రైట్. సో మాట రాకుండా చూసుకోండి, అసలు నో టాకింగ్, ఓన్లీ సైలెన్స్. యువర్ ఫస్ట్ క్వశ్చన్. మీ హస్బెండ్ బైక్ నంబర్ టోటల్ చేస్తే ఎంత? బైక్ నంబర్, బైక్ గానీ కార్ గానీ ఏది ఉంటే అది. బైక్ కానీ కార్ కానీ అది టోటల్ చేస్తే ఎంత? వెరీ గుడ్. ఓకే, ఇక్కడ అయిపోయింది. మా అక్క ఫాస్ట్. ఏదో క్యాల్కులేట్ చేస్తున్నారు. వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్. అందరూ మీ ఆయన ఏ హీరోలా ఉంటాడు అని అంటారు. మీ ఆయన ఏ హీరోలా ఉంటాడు అని అంటారు. ఓకే, అయిపోయిందా? రెడీ. ఓకే. ఓహో, రెండా? సరే. థర్డ్ క్వశ్చన్. మీ వైఫ్ కి ఇష్టమైన ఫ్లవర్ ఏంటి? ఫ్లవర్, లవర్ కాదు. వెరీ గుడ్. అయిపోయాయి. ఇప్పుడు ఆన్సర్స్ చూద్దాం. ఇటు తిరిగండి. సో నీ బైక్ నంబర్ కార్ నంబర్ టోటల్ చేస్తే ఎంత? 30. 20 అంటే ఇక్కడ. అదేంటి ఎలాగా? బైక్ నంబర్ ఎంతండి? 6978. 6978. కరెక్ట్ చేశాను. 6978. 6 + 9 + 7 + 8 ఎంత? 30 కదా. 30యా? ఓకే. నీకు 20 ఎట్లా వచ్చింది? మీ డాడీ బైక్ నంబరా? సరేలే. సెకండ్. మీ ఆయన ఏ హీరోలా ఉంటాడు అంటే ఈమె 2 ఆన్సర్లు రాసింది, కానీ ఏదైనా ఒకటే ఆన్సర్ తీసుకుంటాం మనము. చెప్పండి, ఏ ఆన్సర్ తీసుకోవాలి? ఫస్ట్ దా, సెకండ్ దా? ఫస్ట్. ఓకే. నువ్వు? ఆకాష్. ఒకటే. ఆకాష్. ఆకాశ. ఈమెనేమో మహేష్ బాబు, ప్రభాస్ అని రాసింది. అయ్యయ్యో, కరెక్ట్. తప్పు లేదు, నువ్వు అట్లా అనుకోవచ్చు. అనుకోవచ్చు, తప్పేం లేదు. అనుకోవచ్చు. రైట్. మీ ఆవిడకి బాగా ఇష్టమైన ఫ్లవర్. ఏం రాసావు? రోజ్. రోజ్ రైట్ ఆన్సర్. అమ్మయ్య, 100 పాయింట్లు. కానీ ఏంటో ముగ్గురికి ఈక్వల్ 100 100 100 అందరూ ఒకటే రైట్ ఆన్సర్ చెప్పారు. మా అక్క చూడు ఎంత బాగా నవ్వుతుందో. అర్రే అర్రే ఎంత పెంచుతుందో నవ్వుది. ఎవరికి పాయింట్స్ రాలేదు, మాకు రాలేదు, వేరే వారికి రాలేకపోతే ఎంత హ్యాపీ ఉంటుంది. ఈ రౌండ్ అయిపోయేసరికి స్కోర్లు బాగానే ఉన్నాయి, 400 400 400. కానీ ఇప్పుడు ఆ జోష్ తో ఒక మంచి అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇస్తే ఎలా ఉంటది? సూపర్ గా ఉంటుంది. మ్యూజిక్. మ్యూజిక్. yes third round. ముగ్గురికి 400 400 400 పాయింట్లు ఉన్నారు. సూపర్, గ్రేట్ గోయింగ్. ఇప్పుడు యాక్చువల్ రౌండ్, అసలైన రౌండ్ మొండి మొగుడు పెంకి పెళ్ళంలో అదే. కళ్ళు కళ్ళు ప్లస్ ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. సో మీది అరేంజ్ మ్యారేజ్? కాదు, లవ్ కమ్ అరేంజ్. లవ్ కమ్ అరేంజ్. ఎన్ని ఇయర్స్ లవ్? 8 years. 8 years. సో మీరు ప్రేమించారు కాబట్టి పెళ్లి చేసుకున్నారా, లేకపోతే కంప్లీట్ గా మిమ్మల్ని కాంప్రమైజ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారా? కాంప్రమైజ్ ఏం లేదు, ప్రేమించారు, పెళ్లి చేసుకున్నాము. ఓకే. తను 10th లో ఐ లవ్ యూ చెప్పింది, మా మరదలు అన్నట్టు. తిను 10th లో ఐ లవ్ యూ చెప్పింది. అప్పుడు లవ్ లేదో నాకు తెలియదు, సో అందుకే వద్దు అని చెప్పాను. ఓకే. ఇంటర్మీడియట్లో మళ్ళీ చెప్పింది, అప్పుడు తర్వాత ఆలోచిద్దామన్నా. బీటెక్లో మళ్ళీ చెప్పింది, సో అప్పుడు కన్ఫర్మ్ చేసి మ్యారేజ్కి ఇంట్లో మాట్లాడేస్తాను. ఎందుకు 10th లో నో అన్నారు, ఇంటర్ లో నో No అన్నారు? అనలేదు. తను ఏంటంటే మేబీ అట్రాక్షన్ అనుకున్నారు. సో తనకు అట్రాక్షన్ లేకపోతే టీనేజ్ లో ఉంటే ఎలా ఉంటుంది అలా అని కూడా ఒపీనియన్ మారొచ్చు కదా. సో అలా తను వద్దన్నారు. నేనేం దానికి డిసప్పాయింట్ అవ్వలేదు. కాకపోతే మ్యారేజ్ సెటిల్ చేశారు ఇంట్లో.
సెటిల్ అయ్యాక నేనేం చేశాను, మ్యారేజ్ వద్దు అని నేను చేసుకోను అని చెప్పాను బావని. అదేంటి అదే. ప్రపోజ్ చేసి మరి మీరు అదే చెప్పేది ఏంటంటే తను నాకు ఇప్పటివరకు చెప్పలేదు. తన మనసులో ఏముందో నాకు తెలియనప్పుడు నేను ఎలా మ్యారేజ్ చేసుకుంటా తనని, అది ప్రాబ్లం. సో తన వాళ్ళ సిస్టర్ వచ్చి నన్ను అడిగింది ఎందుకు వద్దన్నావు అన్నయ్యని అంటే అప్పుడు నేను చెప్తా నాకు ఏం చెప్పలేదు, అప్పటికి కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదండి? అంటే తర్వాత అప్పుడు అందరిలో చెప్పక తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అప్పుడు చెప్పాను. అసలు ఎందుకు ఇష్టపడ్డారు? మీ వారంటే మీకు ఎందుకు అంత ఇష్టం? చిన్నప్పటి నుంచి నాకు సాఫ్ట్ కాదు. తను ఏంటంటే ఏది అడిగినా ఇస్తాడు. నేను చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు మాది ఏంటంటే ఇప్పుడు మా డాడీ వీళ్ళ సిస్టర్ అట్లా కదా, సో అలా పెరిగేది. నాకు సాఫ్ట్ కార్నర్ ఉండేది. అలా పెరుగుతూ మేబీ ఏజ్ డిఫరెన్స్ బట్టి అలా వచ్చిందేమో. కానీ పెళ్ళయ్యాక కూడా అసలు ఏది కాదన్నారు, ఏది అన్నారు, అన్ని అడిగింది ఇస్తారు. నాకంటే ముందే నా చాయిస్ తెలుసుకొని నేను వచ్చేసరికి ఈవెన్ బెడ్, ఫ్రిడ్జ్, ఈవెన్ మిక్సీ కాడ నుంచి కూడా అన్ని తెచ్చి పెట్టారు. ఏ కష్టం ఇష్టాలు ముందే తెలుసుకొని అది ఫుల్ఫిల్ చేసేస్తారు. వెరీ నైస్. ఒక బిల్లుని బర్స్ట్ చేయండి. మీ ఆయన మీకు అబద్ధాలు చెప్తాడండి? చెప్పడండి. అబద్ధం చెప్పాడా లేదా? చెప్పలేదు. ఓపెన్ గా ధైర్యంగా మీ ఆవిడని తలుచుకుంటే ఏ విషయంలో ఎక్కువ భయం వస్తుంది? తనకు చాలా కోపం, ఆ కోపమే నాకు భయం ఉంటది. ఎందుకంటే ఏం చేయనియదు నిన్ను? ఏం చేయనియదు అంటే ఆ భయం నేను ఏం చేయనియదు? ఏం చేయనియదు. ఆ భయం వల్ల ఏం చేయనియదు, కామ్ అయిపోతా నేను. మీకు అర్థమవుతుందా మీరు రిలేషన్షిప్ లో చాలా డామినేట్ చేస్తున్నారని? నేనా? అలా ఏం లేదు. అర్థం కావట్లేదు కదా. ఏం చదువుకున్నారు మీరు? బీటెక్ కంప్లీట్ చేసి. బీటెక్ చదువుకున్నాక కూడా ఇంకా ఇట్లున్నారంటే నేను డామినేషన్ లాగా నాకు ఎంత చెప్తాను అడగండి. డామినేషన్ ఏం చేస్తాను? బెలూన్ పగల కొట్టండి. నీకు అనిపించలేదా? డామినేషన్ అని ఏం లేదు, అండర్స్టాండింగ్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు కోపం వస్తుంది తనకు. ధైర్యంగా ఒకటి కన్ఫెస్ చేయాలంటే, ఎందుకంటే ప్రపంచంలో 110% హస్బెండ్స్ కి ఏదో ఒకటి ఉంటుంది విషయం, భార్యకి తెలియని విషయం. మీ ఆయన కళ్ళలో చూడండి ఏదో మీకు ఏం తను ఏంటంటే నాకు తను అలాంటిది ఏం చెయ్యడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తను పెరుగుతున్నాను చూసాను కదా. చిన్నప్పుడు నన్ను ఎత్తుకున్నాడా? అసలు 8 years డిఫరెన్స్ మా ఇద్దరికి. ఓహో, అప్పటి నుంచి ఉన్నది. సో అదే ఏం దాశం. ఫ్యూచర్ లో దాచాలంటే ఏ విషయం దాచుతావు? ఫ్యూచర్ లో దాచాలంటే ఏం లేదు. జనరల్ గా హస్బెండ్స్ కి తొందరగా బోర్ కొడుతుంటారు రిలేషన్షిప్ లో. అబ్బో, నీకు బోర్ కొడితే అంత లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇంకొక 5 years లో బోర్ కొట్టే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే పిల్లలతో నీకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది. నీకు ఏంటి నార్మల్ లైఫ్, ఏం చేస్తావు అప్పుడు? అలా నిజంగా జరగదండి, అంత సీన్ లేదు. అలా చాలా మంది పిల్లలు అనుకొని మోసపోతున్నారు. నేనైతే మోసపోను పక్కా. సూపర్, వెరీ నైస్. ఎన్నో మధ్యలో పెట్టాను, ఏమైనా మ్యాటర్ బయటకు వస్తుందేమో అని, కానీ ఏది పడలేదు. వెరీ హ్యాపీ. స్టే దిస్ వే, ఇలానే హ్యాపీగా ఉండండి. థర్డ్ పర్సన్ రానికండి. ఒకటి చెప్తాను తన మీద, ఒక చిన్న కవితలా కాదు కానీ ఆ బెలూన్ పగలగొట్టి చెప్పండి. ప్రేమేనా నీకు, ప్రేమతో చెప్తున్నా ఐ లవ్ యూ మనసారా. థ్యాంక్ యూ. సేమ్. నేను జట్టు అని సాక్ష్యం చెప్పేటట్టు. వెరీ స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నెక్స్ట్ జాంకాయ్ దా. రెడీ? జాంకాయ్ రెడీయా? కళ్ళు ప్లస్ కళ్ళు ప్లస్. లవ్ మ్యారేజ్ అంత బానే ఉంది, బట్ పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోకుండా వైట్ జంప్ పారిపోయి ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? మేము పారిపోవటం అంటే ఎక్కడికి పారిపోలేదండి, మా ఊర్లోనే స్టేషన్కి వెళ్ళాము. వెళ్ళేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మా రిలేషన్స్ వాళ్ళ రిలేషన్స్ ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత మాట్లాడాము. మాట్లాడిన తర్వాత వాళ్ళ రిలేషన్స్ ఒప్పుకోలేదు, బట్ మా రిలేషన్స్ మాత్రం యాక్సెప్ట్ చేశారు. ఎందుకు ఒప్పుకోలేదు అంటే క్యాస్ట్ ఫీలింగ్, వాళ్ళు చారీస్, మేము వైశాస్. సో అందుకని డాడీ వాళ్ళకి కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉంది. సో అందుకని డాడీ వాళ్ళు అగ్రీ చేయలేదు. అండ్ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత డాడీ వాళ్ళు అగ్రీ చేసి వెంటనే తనంతా డాడీ వచ్చి ఫస్ట్ మాట్లాడారు మాతో. పెళ్ళైన తర్వాత ఎలాగో యాక్సెప్ట్ చేస్తారు, ఒక బాబు పుట్టే పాప పుట్టిన తర్వాత అయినా యాక్సెప్ట్ చేస్తారు. కానీ పెళ్లిలో మన పేరెంట్స్ కూడా ఉండాలి, సో వాళ్ళని ఒప్పించి ఒక 1 year వెయిట్ చేసైనా పెళ్లి చేసుకుంటే బాగుండేదని ఎప్పుడైనా అనిపించిందా మీకు? చాలాసార్లు అనిపించింది. అండ్ మా మ్యారేజ్లో మేము టెంపుల్లో చేసుకున్నాం మ్యారేజ్. అండ్ మా డాడీ వాళ్ళు కూడా వచ్చారు అప్పుడు.
అంటే వాళ్ళు అగ్రి చేయడానికి రాలేదు, దాన్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చారు. సో ఎలా అయితే అలా మా డాడీ వాళ్ళు కూడా వచ్చారని చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ కళ్ళ ముందు సమక్షంలో పెళ్లి జరిగింది. ఇటు అత్తయ్య వాళ్ళు ఉన్నారు, ఇటు అమ్మ వాళ్ళు ఉన్నారు. సో చాలా హ్యాపీ. బట్ 3 years లో ఒక్కసారి కూడా అనిపించలేదా ఎందుకు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను అనిపించలేదా? ఇట్లాంటి బంగారం దొరుకుతుంది అనుకోలేదు నేను. ఎందుకు అంత బంగారం బంగారం? అంటున్నారు కానీ జాంకాయ దొరికింది. నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటాడు. నాకు ఏది కావాలన్నా అది నేను అడక్క ముందే తీసుకొచ్చి ఇస్తాడు. అండ్ ప్రతి మ్యారేజ్ డేకి, బర్త్డేకి, లవర్స్ డేకి, అండ్ నాకు లవ్ ప్రపోజ్ చేసింది February 14th. ఆ రోజు నాకు ప్రపోజ్ చేశాడు. నేను 1 year తర్వాత యాక్సెప్ట్ చేశాను. ప్రతి February 14th నా బర్త్డేకి, మ్యారేజ్ డేకి ప్రతిసారి గిఫ్ట్ ఇస్తాడు. ఫస్ట్ బర్త్డేకి నాకు గోల్డ్ రింగ్ ఇచ్చాడు. ఇది సూపర్ అండి. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. ఎందుకు లేచిపోవాల్సి వచ్చింది? యాక్చువల్లీ మేము అనుకోలేదు లేచిపోయి వెళ్దామని. మేము పేరెంట్స్ని ఒప్పించుకొని చేసుకుందాం అనుకున్నాము. యాక్చువల్లీ వీళ్ళ బ్రదర్కి ఇంకా మ్యారేజ్ కాలేదు, ఇంకా టైం పడుతుంది. నా బీటెక్ కంప్లీట్ అయిపోతుంది. సో డాడీ వాళ్ళని అడిగితే ఎలాగో అగ్రి చెయ్యరు. ఎందుకు మీకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నానా? డాడీ ఏం సంబంధాలు ఏం చూడట్లేదు, ఆగచ్చుగా. కానీ డాడీ వాళ్ళు ఒప్పుకోరు, అది నాకు తెలుసు. ఇంకా ట్రై చేసిన ఉండే కదా అట్లీస్ట్. ఆల్రెడీ ట్రై అయిపోయింది కూడా. ఓ చెప్పారా? చెప్పినప్పుడు ఏమన్నారు? డాడీ వాళ్ళు మన క్యాస్ట్ వేరు, వాళ్ళ క్యాస్ట్ వేరు, మనకి వాళ్ళకి చాలా తేడా ఉంటుంది అమ్ములు, మనది కొంచెం అది ఇదని చెప్పేశారు డాడీ వాళ్ళు. ఆల్రెడీ చాలా ట్రై చేశాను ఒప్పించడానికి కూడా. అండ్ మా బ్రదర్కి కూడా తెలుసు, మా బ్రదర్ కూడా అగ్రి చేశాడు. అందరూ ఓకే అన్నారు, కానీ డాడీ వాళ్ళు ఓకే అనకపోయేసరికి అన్ఎక్స్పెక్టెడ్ మేమే చేసుకుంటాం అనుకోలేదు మ్యారేజ్. అలా జరిగిపోయింది. మీకు అనిపించలేదా అయ్యో మా మామయ్య ఒప్పుకోలేదు అని? మా మామగారు అంటే కానీ చాలా మంచివారండి. ఒప్పుకోలేదంటే అది ఎవరికైనా ఇక అమ్మాయి తన బిడ్డ మ్యారేజ్ చేసుకుంటుందంటే ఎవరైనా ఒప్పుకోరు కదండి. ఇంకా తర్వాత పాపం వెంటనే అసలు జస్ట్ 2 monthsకే అసలుకి ఇప్పుడు దగ్గరుండి పెళ్లి చేసేదానికంటే ఇంకా చాలా బాగా చూసుకుంటారు. అంత బాగా చూసుకుంటారు. ఇప్పుడు రేపు పొద్దున మీ పిల్లలు వాళ్ళు లవ్ చేసుకున్నారు అంటే మీరు ఒప్పుకుంటారా? ఓకే అగ్రి చేస్తాం మేము. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఉంటుంది. ఏముంటది? అబ్బా వీళ్ళ డాడీకి ఉన్న ఫీలింగ్ నీకుంటదా? కొంచెం. అంటే అప్పుడేమో ఎవరు వస్తారు రండి చూస్తాను అని మాట్లాడాడు. ఇప్పుడు తన కూతురు దగ్గరకు వచ్చేసరికి తను అలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చాలా మంది ఈ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ దగ్గర వచ్చే వరకు ఇలా అయిపోతారనమాట. ఎందుకు? ఏంటి? వాట్ ఈస్ దట్ ఫీలింగ్? ఏం ఆపుతున్నది నిన్ను? ప్రేమేనండి. తండ్రి నీకంటే బాగా చూసుకుంటాడు కదా. అంటే మనం ముందే చూడలేం కదండి, మ్యారేజ్ అయిన తర్వాత తెలుస్తుంది కదా. చూసుకునేది తన సపోర్ట్ లేకపోయినా నేను సపోర్ట్ ఇస్తాను. బెలూన్ పగలగొట్టండి. బాగా కిక్ తెప్పించిన విషయం మీ ఆవిడ పరంగా? ఎవ్రీ బర్త్డేకి కానీ ఏదైనా సంథింగ్ సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు బాగా మంచిగా ఒక సర్ప్రైజ్ ఇస్తుందండి. అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఏమి ఇచ్చింది సర్ప్రైజ్? ఒకసారి బైక్ కొనిపించిందండి. బైక్ కొనిచ్చిందా? మీ డబ్బులతోనా? అంటే నాయి కావు, మా ఫాదర్ని అడిగి నిన్ను అగ్రి తనని ఒప్పించి ఇప్పించాను. ఫస్ట్ ఇయర్ మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్. మ్యారేజ్ అయిన ఫస్ట్ డబ్బులు ఇయర్ ఇచ్చేసినా లేదా మీ మావయ్యకి? లేదు గిఫ్టా? నైట్ బయటికి తీసుకెళ్ళేసి జాంకాయలు. సెకండ్ ఇయర్ రింగ్ వచ్చింది. ప్రతి ఇయర్ ఒకటి లేపుతున్నావే. థర్డ్ ఇయర్ కూడా యాక్చువల్గా ఏది ఇవ్వాల్సి ఉండే, ఈ టెన్షన్ లో పడి అడగకపోయావా? మావా నాకు ఈ సంవత్సరం ఏం రాలేదు మావా. యాక్చువల్లీ నేను తీసుకొచ్చిన అంతా నేను ఇవ్వటమే కానీ తను మాత్రం ఎప్పుడు ఒక మనీ అడగటం కానీ నువ్వు నన్ను తీసుకురాని కొట్టడం అట్లాంటివి ఏం లేదు. పెట్టడం గురించి మాట్లాడదు. ఎవరు పెట్టాడా? ఇగో గోల్డ్ రింగ్ పెట్టాడుగా. అది ఒకటేనా? ఈయనకి గోల్డ్ రింగ్, పల్సర్, గోల్డ్ లైఫ్ ఇచ్చానండి. అంత మించి ఇంకేం కావాలి? ఏడబెట్టుకోరు లైఫ్. అదే ఏడబెట్టుకో లైఫ్ అని. ఎవడికి లైఫ్ ఇయ్యరు. అంతేనా? మా డాడీకి కార్ ఇప్పించాలంట. ఈయన అన్నాడా? లేదు మా డాడీ అడిగారు. నేను ఒక బాకీ ఉన్నానండి మా మామగారికి. ఇప్పించగా మరి కారు? తప్పకుండా పక్కా. ఎప్పుడు మీ అమ్మాయి పెళ్ళికా? లైఫ్ లో మంచి సెటిల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మా మామగారికి కార్ గిఫ్ట్ గా ఇచ్చేస్తాను. నాకు బైక్ ఎలా ఇచ్చారో నేను కూడా కార్ అలా గిఫ్ట్. అది మాత్రం సూపర్. ఇప్పుడు గట్టిగా చెప్పండి. బస్ బెలూన్. ఓకే, చేతితో చేపట్టుకో. అండ్ ఒకటి బైక్ చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తాడు. నాకు అదే చాలా కోపంగా ఉంటుంది. గుంజు కొట్టు ఒకటి చౌకి ఎదికెళ్ళి. ఇప్పుడు గుంజు కొట్టు. ఏమైనా అయినప్పుడు ఏడుద్దామా కలిసి? ఎందుకు ఫాస్ట్ గా? ఏ కొంపలు మునిగిపోతున్నాయి? హెల్మెట్ అని పెట్టుకుంటా లేదా? లేదు. అరే మరి చూడాలి కదా ఈ అందమైన హెయిర్ స్టైల్. ఫేస్బుక్ లో నాకు మ్యారేజ్ కాలేదని పెడతాడు ఎప్పుడు చూడు. ఇది చూడొద్దండి. ఓరిని బెలూన్, ఒక బెలూన్ ఇవ్వండి, ఒక బెలూన్ ఇవ్వండి.
ఎక్స్ట్రా మార్క్స్ ఉంటాయి. ఎక్స్ట్రా మార్కులు ఇస్తా, నేను ఇస్తా గానీ ఏంటి ఫేస్బుక్ లో ఏముంది స్టేటస్? ఈయనకి మ్యారేజ్ కాలేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ కి ఎవరికి కూడా మ్యారేజ్ కాలేదని చెప్తాడు. నేను ఎంత ఎర్రదాన్ని చేస్తున్నాడో తెలుస్తుందా నీకు? ఏమనంటే ఇలా అంటాడు. ఇక నువ్వు బాగా ఫ్రీడమ్ ఇచ్చినావు. చాలా వదిలేసాను, అందుకే ఇలా తయారయ్యాడు. ఎందుకు 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 పెట్టుకో మ్యారీడ్ అని? అంటే మ్యారీడ్ అని అడిగితే మా ఫ్రెండ్స్ నీ వైఫ్ ని చూపించంటారు, పాపం చూస్తే మళ్ళీ దిష్టి తగిలిద్దామని వేసాడు పంచ్. అబ్బో ఏమన్నా గుండెల్లో దాచుకొని ఈ మాటలు చెప్పి నేను మాయ చేస్తున్నాడమ్మా. మామూలుగా చెప్పుడు మాటలు, ఆ స్మైల్ తో నన్ను పడేశాడు ఆల్రెడీ. ఓహో, నువ్వు అలా పడిపోయి ఉన్నావు అయితే. ఇంకా లేవలేదు. గట్టిగా ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాము, నువ్వు గట్టిగా నాకు పెళ్లి అయింది అని చెప్పు. జీవన్ కుమార్ కి మహాలక్ష్మికి మ్యారేజ్ అయ్యింది. అయింది. అమ్మయ్యా అమ్మాయి నాకు ఈ షో ద్వారా టెన్షన్ పోయింది బాగా. నువ్వు అనుకుంటున్నావు అట్లా, అయినమ్మా వెనకాల ఏం పప్పులు ఉడికిస్తుండో. జాగ్రత్త అమ్మా, నువ్వు మరీ ఇంత అమాయకురాలు ఉండకు. ఆ బెల్లుని పక్కన కొట్టు. ఏదో చెప్తా అన్నారుగా. ఐ లవ్ యూ బంగారం. థర్డ్ కపుల్ రైట్. సో కళ్ళు ప్లే స్టార్ట్ అయిపోయింది. మీరు కూడా సమాన స్కోర్ లో ఉన్నారు. వాళ్ళిద్దరు బాగా పర్ఫార్మ్ చేస్తారు. మీరు కూడా హానెస్ట్ గా మనసు నుంచి ఏదున్నా. ఓకే, ఐ కాంటాక్ట్. కళ్ళు ప్లస్. మీ ఆవిడ్ని కంప్లీట్ గా పూర్తిగా అర్థం చేసుకోవడానికి మీకు ఎంత టైం పట్టింది? మ్యారేజ్కి ముందే అర్థం చేసుకున్నాను. మ్యారేజ్కి ముందు నుంచి వాళ్ళతో పరిచయం ఉంది వీళ్ళతోనే. తను స్కూల్లో దింపటం కానీ, కాలేజ్కి వెళ్ళిన తర్వాత కాలేజీలో దింపటం కానీ లైట్గా అప్పుడప్పుడు చేస్తున్నాను. ఓకే, తను మ్యారేజ్ చేసుకోవాలి ఈ అమ్మాయి క్యారెక్టర్ తెలిసిన తర్వాత అని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యాను. అంటే తనకు తెలియదు నేను చేసుకోవాలని, నా మనసులో నేను అనుకున్నాను. ఖచ్చితంగా ఈ అమ్మాయిని చేసుకోవాలని అనుకున్నా అప్పటి నుంచి. ఓకే, ఒక బెలూని బర్స్ట్ చేయండి. మీ లైఫ్ అంతా చిన్నప్పటి నుంచి ఈజీగా ఉండేనండి? ఆల్ హ్యాపీ? చాలా కష్టపడి పెరిగారు. ఎందుకంటే వాళ్ళ మదర్ చనిపోయారు చిన్నప్పుడే. అమ్మ ప్రేమకి దూరం అయ్యాం. అవును. పెళ్లి తర్వాత మీ ఆవిడ ఆ ఫిల్ ద బ్లాంక్ ని పూర్తి చేసింది. అయినా ఎన్నైనా భార్య ప్రేమ, కానీ అమ్మ లేకపోతేనే ఆ లోటు బాగా తెలుస్తుంది. ఆ లోటు భరించిన తర్వాత మ్యారేజ్ అయింది నాకు. మ్యారేజ్ అయిన తర్వాత ఇక అది గుర్తు రాలేదు మ్యాక్సిమంగా. మ్యారేజ్ తర్వాత నీ లైఫ్ ఎలా చేంజ్ అయింది? చిన్నప్పటి నుంచి పిన్ని దగ్గర పెరిగావు. పిన్ని, మామయ్యలు, మార్కెట్, ఫ్రెండ్స్ కూడా చాలా మంది హెల్ప్ చేశారు నాకు. మీ లైఫ్ ఎలా చేంజ్ అయింది పెళ్లి తర్వాత? ఆల్ హ్యాపీస్ లేకపోతే? చాలా చాలా సంతోషంగా ఉన్నా. పెళ్లి తర్వాత ఏది కావాలంటే అది తీసుకొస్తారు. ఇది కాదు నాకు ఇది కావాలి అంటే ఖచ్చితంగా తెస్తారు. అంతే, మదర్ లేరు కదా, అందుకే నన్ను చాలా బాగా చూసుకుంటారు వాళ్ళ మదర్ లాగా. ఇట్స్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. బిల్డ్ బెస్ట్ ఏంటి? సో మీ ఆవిడలో మీకు బాగా విసుగు తెప్పే విషయం చెప్తా. ఫస్ట్ ఆడ నుంచి తెలుసుకుందాం, దాని తర్వాత మీ దగ్గర. నాకు అలా ఏమనిపించదు, నేను చేసేదాన్ని బట్టే తను అలా అనిపించవచ్చు తనకి, అంతే. నేను కొంచెం లేట్ నైట్ పార్టీ, ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు, సర్కిల్ నాది కొంచెం ఎక్కువ. ఫ్రెండ్స్తో కొంచెం లేట్ అవుట్ నైట్ పార్టీలు ఉంటాయి రెగ్యులర్ గానా? రోజు ఇవాళ ఒక ఫ్రెండ్ తో వెళ్ళారనుకో, వాళ్ళతో మాట్లాడేది ఉంది, ఇట్లా డబ్బులు వాళ్ళు ఇచ్చేది ఉంది, ఇట్లా మాట్లాడుతున్నాయి, వర్కౌట్ అవుతుంది అంటారు, మాట్లాడతారు. నెక్స్ట్ రేపు ఇంకొకరు, అట్లా రోజు ఒక రీజన్, ఎవరో ఒకరు వస్తారంట, లేకపోతే ఫ్రెండ్స్ వస్తారు, లేకపోతే రిలేటివ్స్ వస్తారు, ఎవరో ఒకరు ఏదో ఒక ఇంకో పెట్టుకుని మాత్రం తాగుతారు. అది మాత్రం నాకు నచ్చదు. మరి ఇంకా ఏమంటారు, శ్రీకృష్ణుడే అమ్మాయిలతో బాగా మాట్లాడతాడు, అది కూడా. సో ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం, మీ ఆవిడకి చెప్పి పోతే బాగుంటుంది. కొంచెం ఆ డ్రింక్స్ ఏదైతుందో తీసుకో, కానీ తక్కువ చేస్తే ఇంకా బాగుంటుంది. మానేస్తే నువ్వు సూపర్ తోపు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా ఓపెన్ కాలేదు. మా పిన్ని ఇట్లనే ఉండాలి కదా. నాకు ఇంకో జన్మ ఇచ్చినా తన్నే చేసుకుంటాను నేను. ఈ మాటకి ఇంకా తిరగలేదు. ఇంకా ఇదే ఈ మాటతో లాస్ట్ కి ఐ లవ్ యూ చెప్పు ఒకసారి. తొందరపడకు, పగలగొట్టి. నువ్వే నాకు లోకం. ఐ లవ్ యూ. వెరీ స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది రౌండ్ హ్యాపీగా. ముగ్గురు ఈ రౌండ్ కాకముందు ఈక్వల్ స్కోర్స్ లో ఉండే, కానీ ఇక్కడ 300 పాయింట్స్. సో 4 + 3 700 పాయింట్స్. వెరీ గుడ్. ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరు ఫైనల్ రౌండ్ కి వెళ్ళబోతున్నారో చూద్దాం. మీకు కూడా 300 పాయింట్స్ ఇచ్చాం. 700 పాయింట్స్. ఇక్కడ జెన్యూనిటీ పాయింట్ వచ్చిందండి. 300 పాయింట్స్ ఇచ్చాం మీకు. ముగ్గురికి 300 300 300 మరి
ముగ్గురు జెన్యున్ ఉండే ముగ్గురు మధ్యలో లవ్ అది కనిపించింది రూల్ మర్చిపోయావా లాస్ట్ రౌండ్ కి ఓన్లీ 2 కపుల్స్ అది వెళ్తారు నీ డ్యూటీ కదా, నేను మార్కులు ఇచ్చేది, నువ్వు ఎలిమినేట్ చేసేది. చెయ్యి, అలా ఎలిమినేట్ చేసి ఈక్వల్ గా ఎలిమినేట్ చేయంటే ఎవరు చేయరు ఇక్కడ. ఏదో ఒకటి చెయ్యి. ఇప్పుడు మనకు ఉందిగా మన బాక్స్, మన చేతిలో బాక్స్ వస్తుంది. ఆ బాక్స్ లో 3 చిట్టీలు ఉంటాయి. ఆ చిట్టీలో నుంచి మేము ఒక చిట్టి తీస్తాము వీళ్ళ చేత. ఏ చిట్టి అయితే బయటికి తీస్తారో ఆ చిట్టిలో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళు ఈ షో నుంచి ఎలిమినేట్ అవుతారు. ఇందులో 3 చిట్టీలు ఉన్నాయి కదా, 1 2 3 అని రాస్తుంటాయి. 1 2 3 ఓకేనా? ఇప్పుడు ఏ నంబర్ అయితే బయటికి వస్తుందో ఆ నంబర్ కపుల్ ఎలిమినేట్ అవుతారు. ఎవరు క్యాచ్ పడతారో చూద్దాం. ఎవరైనా క్యాచ్ పట్టండి. ఒక చిట్టి తీసి అది నాకు ఇచ్చేయి. చూడద్దు. ఈ డబ్బాలో ఏ నంబర్స్ ఉన్నాయో చూసుకో. తీయండి. 3 ఉంది. ఏ నంబర్? 2 ఉంది. 2 ఉంది అండ్ 3 ఉంది. అయితే ఈ చిట్టి వాళ్ళు ఇందులో 1 ఉంది. ఇద్దరు జేమ్స్ బాండ్లు. నేను టెంకాయ, ఆయన నువ్వేం కాయ? జాంకాయ. వెరీ గుడ్. వాళ్ళిద్దరు వెళ్తారండి ఫైనల్ రౌండ్ కి. ఇప్పుడు ఏంటంటే మేము ఆవిడ ట్రాలీ మీద కూర్చున్నాను. మేము ట్రాలీ నూక్కుంటూ వెళ్ళి ఇప్పుడు ఆ మగ్గుతోని ఆ తల మీద ఉన్న బాస్కెట్ లో వాటర్ నింపుతారు. దూరంగా తీసుకెళ్లి ఆ బకెట్ లో పారబోయండి. ఒకటేనా? ఎంత మీ ఇష్టం, నింపుకోండి. ఓకేనా? అర్థమైందా? 3 minutes తర్వాత ఎవరి బకెట్ లో వాటర్ లెవెల్ ఎక్కువ ఉందో వాళ్ళే విన్నర్స్. యువర్ 3 minutes స్టార్ట్స్ నౌ. అలా చెప్పారు లేదా? మొత్తం చాలా పారవచ్చారు ఏందయ్యా మీరు. ఓంపండి వాటర్. అదే అమ్మయ్యా. వెరీ గుడ్. కమాన్ 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 కమాన్. టెంకాయ జాంకాయ, టెంకాయ జాంకాయ. అయ్యా, రెండోది కూడా మొత్తం పారబోసారు. ఏంటండి? మెల్లగా మెల్లగా. అయ్యయ్యో, మెల్లగా మెల్లగా. బకెట్నే పోసారా? మొత్తం పోయినాయి. అయ్యయ్యో. అయ్యా, ఇక్కడ ఇక్కడ ఆపితే చాలు. కొంచెం వాళ్ళ కింద పడేశారు. చాలా మెల్లగా చేస్తున్నాడు. అదే అదే. కమాన్ కమాన్. ఫాస్ట్ 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 ఫాస్ట్. ఇక్కడ ఏంట్రా? ఆపండి ఆపండి. పొయ్యండి. ఆపండి అంటే ఆపండి అంటే వీడు ఆపండి అన్న. గుడ్. సూపర్ 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 సూపర్. వెరీ గుడ్ వెరీ గుడ్. త్వరగా త్వరగా. ఏంటి ఇంత లేటా? ఎనర్జీ అప్పుడే అయిపోయిందా? ఆహా, ఒక్క నిమిషం ఆగండి. మీది బకెట్ ఎలాగో నిండిపోయింది. Last 20.
అన్ని కొట్టచ్చు. ఏంటి 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 ఆ ఉత్సాహం ఏంటి? ఆ ఉత్సాహం ఏంటి? వాళ్ళు గెలుస్తారని. చూసావా? ఉండాలి కానీ జాంకాయలకి ఇంత ఉండద్దబ్బా. కాయట్లే వదరకండి. ఓకే అయితుంటే అప్పుడప్పుడు ఏం చేయలేము. మీ ఆవిడ మొత్తం బయట పారబోసారు. ఫస్ట్ ఇక్కడ రావాలి అనుకున్నా వచ్చాం. లేదు యాక్చువల్గా ఏంటంటే మిస్టేక్ మీదేనండి. గేమ్ అండి. ఇప్పుడు అయితే అన్ని అవుతాయి. అన్ని మ్యాచ్లు గెలుస్తానంటే ఇండియా ఇప్పటివరకు నంబర్ 1 స్పాట్ ఉండే. ఆడాలి, పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. నెంబర్ 1 ఉంది. నంబర్ 1 ఇండియా ఇప్పుడు నెంబర్ 1. ఇండియా ఇప్పుడు నంబర్ 1 క్రికెట్ లో అంటే. సో ఇవాళ ఎపిసోడ్ విన్నర్స్ మిస్టర్ అండ్ మిస్సెస్ జాంకాయ్. ఏంటి మీ పేరే అదా? ఇంకా ఫిక్స్ అయిపోయారా? సో జాంకాయలు గెలుచుకున్నారు కదా మొండి మొగుడు పెంకిపోయినా. ఇప్పుడు గిఫ్ట్స్ టైం. ఇప్పుడు పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అందరికి ఇచ్చేద్దాం. లేడీస్ కి కుంకుమర్ని, హస్బెండ్స్ కి వాచెస్. కంగ్రాచులేషన్స్. మార్క్స్. సో బ్యూటిఫుల్ సారీస్ అందమైన లేడీస్ కి. థ్యాంక్ యూ. నాకే నీకు కాదు నాకు. నైస్ సారీ. శారీ చాలా బాగుంది. ఏదైనా సాటిస్ఫాక్షన్. ఇప్పుడు సో జాంకాయ్ జీవన్ గారికి మొండి మొగుడు పెంకిపోయిన టైటిల్ గెలుచుకున్నందుకు జీ తెలుగు తరపు నుంచి ఒక హోమ్ థియేటర్. థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు వస్తుంది. అంతేకాదు ఇప్పుడు ఒక మిక్సీ. కంగ్రాచులేషన్. yes ఆ రెండు కింది పెట్టేసేయండి. ఇది ఇంకా బ్యూటిఫుల్ గా లైఫ్ లాంగ్ మీతో పాటు ఉంటుంది, ట్రావెల్ చేస్తుంటది. సో ఆ సర్ప్రైజ్ ఏంటో మీరు ఇద్దరే కలిసి ఓపెన్ చేయండి. 1 2 and 3. అయిపోయింది. సో ఈ మన షోలో మొండి మొగుడు పెంకి పిల్లం షోలో పార్టిసిపేట్ చేయడం వీళ్ళకి ఎలా అనిపించిందో కనుక్కుందాం. మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. హస్బెండ్ తో చేయడం ఇది ఫస్ట్ షో. సో ఐ ఫీలింగ్ వెరీ హ్యాపీ. కొంచెం బొంగమూతి పెట్టండి ఒకసారి. నా మిస్టేకే కదా. అవును కదా, 2 times కదా. అర్థమైపోయింది కదా. అయితుంటే అబ్బా అట్లాంటివి. అందుకే నేను అంతే. బాగా ఆయన ఏమంటున్నాడు? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం నేను కెమెరా ముందు చాలా హ్యాపీగా ఉంది. కొంచెం టెన్షన్ గా ఉంది. చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అనిపించింది? ఇంతే హ్యాపీగా, ఇంతే సక్సెస్ఫుల్ గా లైఫ్ లో కూడా ఇంకా ఎంతో హ్యాపీనెస్ రావాలని జీ తెలుగు తరపు నుంచి కోరుకుంటున్నామండి. ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీరు కూడా రావచ్చు. ఎలా అంటే mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ అన్ని పంపించేయండి. తొందరగా మెయిల్ చేయండి అండ్ ఈ ఛాన్స్ కొట్టండి. డాన్సులు చేపిస్తారే, మిస్టర్ పెళ్లి కూతురులో కూర్చోబెడతారే, ఇట్లాంటివి ఏం పట్టించుకోకండి. యూ కెన్ కమ్ హియర్ హ్యాపీలీ ఎంజాయ్. అదే ఇంపార్టెంట్. మళ్ళీ రేపు 3:30కి లేకపోతే రాత్రి 11 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. చూస్తుండండి జీ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్.